తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. రక్తంచే కడగబడి శుద్ధీకరించబడిన మనం అందరం పాడదాం. మౌనంగా ఉండదు, స్వరాలు విప్పి అందరం కలిసి మహిమపరుస్తూ. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, 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 కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. నా హృదయపు వాకిట నిలిచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, 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 జ్ఞాపకం ఉందా? ఒకసారి ఒక అమ్మాయి వచ్చి, అన్న నేను ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం తప్ప అన్న, ప్రార్థన చేయండి అన్న, నేను ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకోలాగున ప్రార్థన చేయండి అన్న, మా పేరెంట్స్ ఆటంకపరుస్తున్నారు, వద్దంటే వద్దంటున్నారు, 600 అయినా 106 అయినా ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను బ్రతకలేనన్నా, ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేస్తే దేవుడు అసాధ్యాలను సాధ్యపరుస్తాడు కదా అని చెప్పి బిక్కమొహం వేసుకొని బ్రతిమలాడుతున్నట్టుగా ప్రార్థన సహాయం కోరితే, సాధారణంగా ఈ పెళ్ళిళ్ళ విషయంలో ప్రార్థన చేయవలసి వస్తే ఖచ్చితంగా ఈ మాట వాడతాను, ప్రభువా నీ చిత్తమైతేనే ఈ వివాహం జరిగించు అని చెప్పి. ప్రార్థన అయిపోయిన తర్వాత మరికొంతమంది నన్ను కలిశారు ప్రార్థన చేయించుకోవడానికి, కలిసి ప్రార్థన చేయడానికి. ఆ తర్వాత మరొక తల్లి వచ్చి, అయ్యా నా కూతురు గురించి ప్రార్థన చేయండి, ఎందుకంటే తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ ఆ పెళ్ళి చేసుకోవడం మాకు ఇష్టం లేదయ్యా, కాబట్టి ఏ పెళ్ళి అయితే మా అమ్మాయి చేసుకోవాలని ఆశపడుతుందో ఆ పెళ్ళి జరగకుండా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఒక తల్లి వచ్చి అడుగుతుంది. అదేంటమ్మా, సాధారణంగా ఏ తల్లి అయినా
కూతురి పెళ్లి జరగాలని ఆశపడుతుందిగా నువ్వేమిటి పెళ్లి కాకూడదని ఆశపడుతున్నావు? అవునయ్యా, ఆ పెళ్లి జరగకూడదు. ఎందుకు జరగకూడదు? మా అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అయ్యా, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటుంది అయ్యా, లేకపోతే చచ్చిపోతానంటుంది, బెదిరించేస్తుంది, ఏమైపోతుందో మాకు భయంగా ఉంది, కానీ ఆ పెళ్లి మాత్రం జరగకూడదు అయ్యా, ప్రార్థన చేయండి. సహజంగా అడుగుతాంగా, అదేంటమ్మా చచ్చిపోతానంటుంది, అంతగా ప్రేమించినప్పుడు, ఆ అబ్బాయి విశ్వాస అయినప్పుడు, దేవుని చిత్తమైనప్పుడు పెళ్లి చేస్తే తప్పేముందమ్మా? అది దేవుని చిత్తము కాదయ్యా. మా అమ్మాయి కోరుకుంటున్నది దేవుని చిత్తము కాదు. ప్రియ సహోదరి సహోదరులు, మనం కోరుకోవచ్చు, దేవుని సన్నిధికి వచ్చి మనం కోరుకోవచ్చు. రకరకాల కోరికలు కలిగిన వారు దేవుని సన్నిధికి వచ్చి కోరుకుంటున్నారు, ప్రార్థన చేయమని కోరుతున్నారు, అలాగే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ వేటికి దేవుడు జవాబిస్తాడయ్యా అంటే, నువ్వు ఎంత కోరినా, ఎంత ఏడ్చినా, ఎంత గీపెట్టినా, ఉపవాసాలున్నా, తలకాయ బాదుకున్నా, జుట్టు పీకేసుకున్నా, దేవుడు ఏ ప్రార్థనకు జవాబిస్తాడయ్యా అంటే తన చిత్తానుసారమైన ప్రార్థనకే జవాబిస్తాడు, నీ ఇష్టానుసారమైన ప్రార్థనకు కాదు. నీ హృదయంలో కలిగి ఉన్నటువంటి నీ ఈచ్ఛను బట్టి, కోరికను బట్టి కానే కాదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. సో ఒక చెల్లెమో తన కోరిక నెరవేరాలి, తను అనుకున్న అబ్బాయితో పెళ్లి జరగాలి అని ప్రార్థనా సహాయం కోరుతుంది. ఒక తల్లేమో తన కుమార్తె వివాహము జరగకూడదు, దయచేసి ప్రార్థన చేయండి అని కోరుతుంది.